భారత నాడు న్యూస్ కి స్వాగతం. బాపట్ల వందే మాతర గేయం యొక్క స్ఫూర్తిని యువత తమ జీవిత విలువల్లో ప్రతిబింబించాలని జిల్లా ఎస్పీ శ్రీ బి ఉమామహేశ్వర్ ఐపీఎస్ పిలుపునిచ్చారు. వందే మాతర గేయం 150 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా బాపట్ల పట్టణంలోని ఎంఎస్ఆర్ కళ్యాణ మండపంలో ఘనంగా వందే మాతర మహోత్సవంను జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో శుక్రవారం నిర్వహించారు. ఈ సందర్భంగా పోలీస్ అధికారులు, సిబ్బంది, విద్యార్థులు, ఉపాధ్యాయులు, వైద్యులు మరియు స్థానికులు ఏకకంఠంతో వందే మాతర గేయాన్ని ఆలాపించారు. కార్యక్రమానికి జిల్లా ఎస్పీ ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. వందే మాతర గేయ రచయిత బంకిం చంద్ర చటర్జీ సేవలను స్మరించుకుంటూ ఆయన చిత్రపటానికి పూలమాల వేసి ఘన నివాళి అర్పించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ వందే మాతర గేయ రచయిత బంకిం చంద్ర చటర్జీ సేవలను స్మరించుకుంటూ ఘన నివాళి అర్పించామని తెలిపారు. 1875 నవంబర్ 7న బంకిం చంద్ర చటర్జీ రచించిన వందే మాతర గేయం తొలిసారిగా ఆయన ప్రసిద్ధ నవల ఆనందమట్టలో ప్రచురితమైందని తెలిపారు. ఈ గేయం దేశభక్తి ఉద్యమానికి కొత్త ఊపునిచ్చిందని పేర్కొన్నారు. స్వాతంత్ర ఉద్యమ పోరాట సమయంలో ఈ గేయం ప్రజల్లో దేశభక్తి, ఐక్యత, త్యాగస్ఫూర్తిని నింపిందని గుర్తు చేశారు. దేశం అనేది కేవలం భూమి కాదు, తల్లితో సమానమని భావజాలాన్ని ఈ గేయం ప్రతిబింబిస్తుందన్నారు. విద్యార్థులు, యువత వందే మాతర గేయంలోని భావాన్ని తెలుసుకుని ఆ స్ఫూర్తిని తమ ప్రవర్తన, విద్యా, జీవిత విలువల్లో ప్రతిబింబించాలని పిలుపునిచ్చారు. వందే మాతర గేయం మనందరినీ ఒకే జాతిగా, ఒకే దేశంగా సంకల్పంతో నడిపించే శక్తి అని తెలిపారు. వందే మాతర గేయం 150 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా నిర్వహిస్తున్న వేడుకలు కేవలం జిల్లా కేంద్రంలోనే కాకుండా జిల్లా వ్యాప్తంగా అన్ని పోలీస్ స్టేషన్ల పరిధుల్లోనూ నిర్వహించబడుతున్నాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏఆర్ డీఎస్పీ పి విజయసారథి, అడ్మిన్ ఆర్ఐ మౌలుద్దీన్, జిల్లాలోని ఇతర పోలీస్ అధికారులు, సిబ్బంది, పాఠశాలల విద్యార్థులు, ఉపాధ్యాయులు, వైద్యులు, వైద్య సిబ్బంది పాల్గొన్నారు. వారి సౌజన్యంతో ఈరోజు మా జిల్లా పోలీస్ యంత్రాంగానికి మెగా మెడికల్ క్యాంపు ఆర్గనైజ్ చేయడం జరుగుతుంది. సో మా సిబ్బంది అందరూ కూడా ఇందులో పార్టిసిపేట్ చేసి ఆరోగ్యపరంగా ఉన్నటువంటి సమస్యలకు సంబంధించి మెయిన్లీ ఇక్కడ మేము కార్డియో రిలేటెడ్ గత మెడికల్ క్యాంప్స్లో ఎక్కడా కూడా ఈ 2D ఎక్కువ సౌకర్యం లేదు. ఈరోజు ఈ హాస్పిటల్ యాజమాన్యాన్ని ప్రత్యేకంగా కోరడం జరిగింది. ఈ 2D ఎక్కువ సర్వీసెస్ కూడా ఈరోజు ఇక్కడ మనం సిబ్బందికి ఆ సేవలను కూడా ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా పోలీస్ సిబ్బంది ఫ్యామిలీ మెంబర్స్కి, ఉమెన్ ఫోర్స్ ఏదైతే ఉందో వాళ్ళకి ప్రత్యేకంగా గైనకాలజిస్ట్ని, డాక్టర్ గారిని ఇన్వైట్ చేసి వాళ్ళకు ఉన్నటువంటి సమస్యలను కూడా ముందుగా గుర్తించి ఫర్దర్గా సిబ్బంది అందరికీ ఉన్నటువంటి సమస్యల్ని ఈ మెగా మెడికల్ క్యాంప్లో అబ్జర్వ్ చేసినటువంటి ఇష్యూస్ని ఫర్దర్ కన్సల్టేషన్స్కి, అదేవిధంగా ప్రాపర్ మెడికేషన్ వైజ్ వాళ్ళు డ్రైవ్ చేయడం జరుగుతుంది. ఇదే కాకుండా కంటిన్యూస్గా మా పోలీస్ విభాగం ఈ ఆరోగ్య భద్రతా స్కీమ్ ద్వారా కూడా ఎంటైర్ జిల్లా పోలీస్ యంత్రాంగానికి టైం టు టైం హెల్త్ చెకప్స్ చేయడం జరుగుతుంది, మాస్టర్ హెల్త్ చెకప్స్. సో ఓవరాల్గా 24/7 పనిచేస్తున్నట్టు మా విభాగం, సో మా సిబ్బంది వారి యొక్క ఆరోగ్యం పట్ల తగు జాగ్రత్తలు తీసుకొని అదేవిధంగా ఫర్దర్గా ఎటువంటి హెల్త్ కాంప్లికేషన్స్ లేకుండా ఉండాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ఆర్గనైజ్ చేయడం జరిగింది. సో కన్సర్న్ హాస్పిటల్ యాజమాన్యానికి మరియు డాక్టర్స్కి, వాళ్ళ యొక్క నర్సింగ్ స్టాఫ్ అందరికి కూడా మై హార్ట్ఫుల్ థ్యాంక్స్ చెప్తూ థ్యాంక్ యూ.